హాయ్ అండి. మూఢనమ్మకంతో కోడల్ని అత్త ఎన్నో ఎన్నో బాధలు పెట్టింది అనే మోరల్ స్టోరీతో మీ ముందుకి వస్తూ ఉన్నానండి. రాజవరం అనేటటువంటి ఊరిలో రాజేశ్వరమ్మ, రంగయ్య రాజు అనే దంపతులు ఉన్నారు. వీరు చాలా కాలంగా అక్కడే నివసిస్తూ ఉన్నారు. వారు తాతల కాలం నుండి కూడా. వారిది పెద్ద రాజమహల్ కుటుంబము. చాలా ధనవంతులు. మరి ఎంతో అధికారం ఉన్నటువంటి వారు. వారి దగ్గర ఎన్నో ఆస్తుపాస్తులు ఉన్నాయి. వారికి చాలా కాలానికి ఒక్క కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు ఆకాష్. ఆకాష్ బాగా చదువుకుంటాడు. మంచి ఉద్యోగం చేస్తాడు. అయితే ఆకాష్కి మరి వివాహ వయసు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక మంచి అమ్మాయిని తెచ్చుకొని ఈ రాజమహల్కి కోడలుగా చేసుకుందారి అనుకుంటుంది రాజేశ్వరమ్మ. అయితే మరి రంగయ్య రాజు అనుకుంటాడు, అనుకోగలిగినటువంటి ఒక పేద కోడల్ని తెచ్చుకుంటే మరి మన రాజమహల్ ఎంతో చక్కగా ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతామని ఈ రంగయ్య రాజు అనుకుంటాడు. అయితే రాజేశ్వరమ్మకి చాలా పొగరు, గర్వము, అహంభావము, డబ్బుందనేటటువంటి అహంకారము, ఏమాత్రము కూడా దాన ధర్మాలు చేయడానికి కానీ పేదలంటే కూడా ఏమాత్రము కూడా ఇష్టపడినటువంటి మనస్తత్వము, అడుగడుగునా కూడా అహంకారంతో నడుస్తుంది. భర్తను కూడా అహంకారంతోనే చూస్తుంది. అయితే మరి భర్త తనకున్నటువంటి ఆస్తిపాస్తుల్లోనూ ధనంలోనూ కూడా మరి కొంత భాగాన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ప్రతి ఏటా కూడా అనేక మందికి దానాలు ఇస్తూ ఉంటాడు. అయితే అది ఏమాత్రము కూడా ఈ రాజేశ్వరమ్మకి నచ్చదు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇతరులకు పెట్టేటటువంటి స్వభావము ఆమెది కాదు. అందుకనేసి భర్తకి ఏ విధంగా అయినా సరే బుద్ధి చెప్పాలని తన మనసులో అనుకుంటూ మరి భర్తకి పెట్టేటటువంటి ఆహారంలోనూ మరి తను తాగేటటువంటి పానీయాల్లోనూ కూడా తను కొంచెం బలహీనమైపోయేటటువంటి మందులు కలిపి మరి పెడుతుంది. కొన్ని రోజులకి మరి రంగయ్య రాజు బలహీనపడతాడు. ఆ మంచం మీదే ఉంటాడు. మంచం మీద ఉన్నప్పుడు అస్సలు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా దాన ధర్మాలు ఏమీ చేయకుండా మరి తన అహంకారంతో సాగిపోతూ ఉంటుంది. అయితే తన ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి సావిత్రమ్మ అప్పుడప్పుడు కూడా మరి ఆ రంగయ్య రాజు గారి యొక్క మంచి చెడ్డలు చూస్తూ ఆయనకి ఏం కావాలన్నా ఇస్తూ ఉంటుంది. అయితే ఇది ఇలా ఉంటుండగా తనకి మరి కొడుక్కి వివాహం చేయాలి అనేసి అనుకున్నప్పుడు కుమారుడు కూడా అంటాడు, అమ్మా, మరో రాజమహల్ నుంచి రాజమహల్కి కోడలుగా తెచ్చుకునే కంటే ఎవరైనా ఒక పేద అమ్మాయిని చేసుకుంటే మరి బాగుంటుందమ్మా అని తల్లిని గట్టిగా పట్టుపడతాడు. సరే నాయనా, అయితే నీ ఇష్టం, నువ్వు కూడా మీ నాన్నలాగే ఆలోచిస్తున్నావు అని అంటుంది. ఇంకా కొడుకు మాట తీయలేక ఏం చేస్తుంది అని అంటే ఒక పేదింటి అమ్మాయిని మరి కోడలుగా తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయి పేరు శారద. శారద చాలా మంచి అమ్మాయి. తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. ఆమెను తెచ్చుకొని కోడలుగా చేస్తుంది. కొడుకు ఇష్టప్రకారమే తెచ్చుకుంటుంది తప్ప తన మనసులో మాత్రం డబ్బున్న కోడల్ని చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అయితే శారదమ్మ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి పని మనుషులాగే అన్ని పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. పని మనుషులు ఉన్నా కూడా మరి ఇంటి పని, వంట పని కూడా సగం పైభాగమే మరి చేపిస్తూ ఉంటుంది శారదతో. అయితే ఒకరోజు మరి అన్ని పనులు చేసి శారదమ్మ అలసిపోతుంది. అలసిపోయినప్పుడు మరి వెంటనే ఈ రాజేశ్వరమ్మ బయటకు వెళ్ళి బురద అంటించుకుని కాళ్ళకి ఆ యొక్క మరి రూమ్లోకి వచ్చి హాలంతా బురద చేసి ఏమిటి సరిగ్గా తుడవలేదా అని జుట్టు పట్టుకుంటుంది. మరి అత్తయ్య, ఇప్పుడే తుడిసానండి నేను, మీరు కావాలని బురద అంటించుకొచ్చి ఇదంతా బురద చేశారు అని అన్నా కూడా ఏమిటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థితి ఎంత అని తన యొక్క స్థితిని ఎత్తుపడుస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ జుట్టు బలవంతంగా తను
లాక్కుని చాలా కన్నీళ్లు పెట్టుకొని మరలా అదంతా కూడా తుడుస్తుంది. ఇదంతా కూడా మరి రంగయ్య రాజు గమనిస్తూ ఉంటాడు. మరి కోడలు వచ్చిన దగ్గర నుంచి కూడా మామగారి మంచి చెడ్డల్ని చూసుకోవడమే కాకుండా టైంకి తనకి ఆహారం ఇచ్చి మందులు ఇచ్చి క్రమక్రమంగా మరి తన మామగారిని ఒక మనిషినిగా చేస్తుంది. అప్పుడు లేచి రంగయ్య అంటాడు, రాజేశ్వరి, నీ అహంకారానికి హద్దులు లేకుండా పోతున్నాయి. నువ్వెంత గర్వంతో నడుస్తున్నావో అంతా కూడా భగవంతుడు అణిచే రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను మంచాన పడాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. నా కోడలు అడుగుపెట్టినటువంటి వేళ విశేషం, ఆమె నా పట్ల తీసుకున్న శ్రద్ధ, ఆమె నా కోడలు కాదు, నా కూతురు కంటే ఎక్కువే. నువ్వు చేసేటటువంటి పనులు చూస్తూ నేను ఊరుకొని ఉండలేను. కాబట్టి నువ్వు శారదను ఏమన్నా కూడా ఊరుకోను. నువ్వు చేస్తున్న పనులేంటి? ఆమె ఈ యొక్క మహాలకి మహారాణి, యువరాణి తను. ఎందుకంటే నీ తర్వాత తనే ఇవన్నీ బాధ్యతలు స్వీకరించవలసింది. అలాంటి దాన్ని కావాలని చేసుకొని పని మనిషి కంటే హీనంగా చూస్తున్నావు. నీ అహంకారానికి పునఃస్టాప్ పెట్టు అని చెప్పి మరి రంగయ్య రాజు అక్కడే గట్టిగా అరుస్తాడు. అప్పుడు శారద అంటుంది, మామయ్య గారు, మీరు కేకలేయకండి, పర్వాలేదులేండి, నేనేమీ బాధపడట్లేదు అని చెప్పి మీ ఆరోగ్యం జాగ్రత్త అని మరలా ఆయన రూములోనికి పంపించేస్తుంది. కాబట్టి మరి కోడలని ఏమన్నా సరే వెంటనే రంగయ్య తిరుగుబడుతూ ఉంటాడు. అయితే మరి రాజేశ్వరమ్మ యొక్క వ్యక్తిత్వం ఏమిటి అంటే కొడుకును తన కొంగికి కట్టుకొని తిప్పుకోవాలి అనే స్వభావం. ఏమాత్రము కూడా భార్యాభర్తలు మాట్లాడుకుంటే మరి ఊరుకోనేది కాదు. నువ్వు నా కొడుకుతో ఎక్కువగా మాట్లాడకూడదు, నా కొడుకు పక్కన కూర్చోకూడదు, నా కొడుకు రూమ్లోనికి వెళ్ళకూడదు, ఇలాంటివి కొడుకు లేనప్పుడు ఎన్నో షరతులు శారదాకు పెడుతూ ఉండేది. మరి కొడుకు కూడా తల్లికి చాలా భయపడి తల్లి మాట తప్పకుండా నడుచుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఆమె జాతకాలని మరి సాధువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు మాట్లాడి వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తుంది. ఒకరోజు ఒక స్వామీజీ వచ్చాడు. వచ్చినప్పుడు మరి మా గురించి చెప్పండి అని స్వామీజీకి డబ్బులు ఇచ్చి ఎన్నో ఒక వస్తువులు ఇచ్చి చెప్పమన్నప్పుడు, అమ్మా, నువ్వు కోడలుగా తెచ్చుకున్నటువంటి ఆమె కడుపున అమ్మాయే, ఆడపిల్లే పుడుతుంది. నీ ఇంటికి వారసుడు పుట్టడు ఆమె కడుపున అని లేనిపోని మాటలు, కల్లబొల్లు మాటలు చెప్తాడు ఆ స్వామీజీ. వెంటనే వాటిని నమ్మి వెంటనే కొడుకును పిలిచి అంటుంది, ఈ యొక్క మహాల్కి నువ్వు నీ తర్వాత నీ కొడుకు వారసుడై ఉండాలి. అయితే మనము చేసుకున్నటువంటి ఈ శారద కడుపున ఆడపిల్లే కానీ మగపిల్లోడు పుట్టడంట. అందుకనే ఆమెతో నువ్వు కలవద్దు, ఆమెతో నువ్వు ఉండొద్దు, నీకు మరో పెళ్లి చేస్తాను అని చెప్పి మరి కొడుక్కి లేనిపోని విషయాలు మరి ఎక్కించి మరి భార్యకి దూరంగా ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది, ఎన్నో పన్నాగాలు పన్నుతుంది, శారదను ఎంతో బాధపడుతుంది. అయినప్పటికీ కూడా శారద అవన్నీ కూడా ఓర్చుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు మరి శారదకు తెలియకుండానే, శారదకు చెప్పకుండానే తమ పుట్టింటి వాళ్ళు వస్తారు. వచ్చినప్పటికీ అప్పటికి మరి కాఫీ పట్టుకు రమ్మంటుంది రాజేశ్వరమ్మ. పట్టుకు రమ్మన్నప్పుడు వెంటనే కాఫీ కలుపుకు తీసుకొస్తుంది శారద. కాఫీ బాగోలేదని కావాలని తన ముఖం మీద పోసి మరి గూబ్ మీద కొడుతుంది. చెంప మీద కొట్టినప్పుడు వెంటనే చెంప దగ్గర నుంచి తన గోరు గీసుకుపోయి మరి బ్లడ్ కారుతూ ఉంటుంది. ఈలోపు మరి డోర్ దగ్గర ఎవరి శబ్దమో వినిపిస్తుంది. ఏంటి అనుకుని తన కిటికీలోని చూసినప్పుడు తన తల్లిదండ్రులు వస్తారు. వెంటనే తన గబగబా రూమ్లోనికి వెళ్ళి మరి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఇక్కడ చిన్న బ్యాండేజ్ వేసుకుని ఏమీ కనిపించకుండానే మరి తల ఇరబోసుకుని ఈ జుట్టుతో ఈ యొక్క మరి దవడని కవర్ చేసుకుని వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది. అమ్మా శారదమ్మ, ఏమిటి నీకు ఆరోగ్యం బాగోలేదా? ఏమిటి ఇంత డల్గా ఉన్నావు? పెళ్ళయి ఇన్ని రోజులయ్యిందమ్మా. అల్లుడు గారు నువ్వు వస్తారేమో అని చూసాము. మీరు రావట్లేదని మీ మీద బెంగతో మేమే బయలుదేరి వచ్చేసాము చెప్పా చేయకుండాని. అత్తయ్య గారు బాగున్నారా? మామయ్య గారు బాగున్నారా? అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అంటే, అందరూ బాగున్నారు నాన్న,
అమ్మ మీరు కూర్చోండి, కాఫీ తెస్తానని కాఫీ తెస్తుంది. ఏమిటమ్మా అలా ఉన్నావు, ఏమైంది, ఇక్కడ బ్యాండేజ్ వేసుకున్నావు అంటే, ఏమీ లేదు నాన్న, పొద్దుట వంటగదిలోకి వెళుతుంటే గమ్మున చూసుకోకుండా ఆ ద్వారబంధాన్ని గుద్దుకున్నాను, అంతే, కొంచెం చిన్న దెబ్బ తగిలింది, చిన్న బ్యాండేజ్ వేసుకున్నాను అనేటప్పటికీ ఇవన్నీ గమనిస్తున్నటువంటి రాజేశ్వరి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసేసుకుంటుంది. తలుపులు వేసేసుకుని మరి ఎలాగైనా సరే రెండో పెళ్లి చెయ్యాలి నా కొడుక్కి అని దురాలోచనలు ఆలోచిస్తూ అడుగడుగునా కూడా కోడల్ని చేసుకుంటూ మరి ఎంతో ఇంటి చాకరీ అంతా చేయిస్తూ ఉంటుంది. ఏమాత్రము కూడా జంకకుండా ఎన్ని ఫేస్ చేసినా కూడా ధైర్యంగానే ఎదుర్కొంటూ ఆ కోడలు ఉంటుంది. అయితే వారి తల్లిదండ్రుల్ని తొందరగా పంపించేయాలి, ఇక్కడ ఉంటే నా తల్లిదండ్రులకి ఏదో ఒక అవమానము చేస్తుంది నా అత్త అనుకుని, సరే అమ్మా ఈసారి మేము వస్తాం మీ అల్లుడు గారు నేను అని చెప్పేసి పంపించేస్తుంది. వెళ్ళిపోదారని గుమ్మం వరకు వెళ్ళేటప్పటికి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య వస్తాడు. పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి, అమ్మా రాజేశ్వరమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే ఒక మంచి సంబంధం చూశాను మీ కొడుక్కి అని అంటే, ఏంటమ్మా సంబంధం అంటున్నారు, మీ అత్తగారు పడుకుందన్నావు పిలుస్తున్నాడు అనేటప్పటికీ, ఏమీ లేదు నాన్న, మా బావగారు కొడుకున్నాడు, ఆ కొడుక్కి సంబంధాలు చూస్తున్నారు, సరే మీరు వెళ్ళండి అని చెప్పేటప్పటికి ఎప్పుడైతే పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడో వెంటనే తలుపు తీసుకుని రాజేశ్వరమ్మ బయటకు వచ్చేస్తుంది. వెంటనే రాజేశ్వరమ్మ పడుకుందన్నావు కదమ్మా, ఏమ్మా బాగున్నారా అని అంటే, బాగానే ఉన్నాను, ఎందుకు వచ్చారు అని చెప్పి, పెళ్ళిళ్ళు ఎవరికమ్మా సంబంధాలు చూస్తున్నారు, ఎవరికేంటి, నా కొడుక్కి, నీ కూతురు కడుపున ఒక్క కాయలేదు ఇంతకీ, ఒకవేళ పుట్టినా కూడా ఆడపిల్లే పుడుతుంది అని చెప్పి తల్లిదండ్రులతో వాదన పెట్టుకుంటుంది. వెంటనే తండ్రి పెద్ద పెద్ద కేకలు వేసి, నా కూతుర్ని ఉసురు పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, నువ్వు ఒక్కగానొక్క కూతురు మమ్మల్ని నమ్మించి బ్రతిమాలి పెళ్లి చేసుకుని నా కూతుర్ని ఇంత బాధ పెడతావా, నీ అంతు చూస్తానని చెప్పి అన్నప్పుడు, కేకలు వేసినప్పుడు వెంటనే శారద, నాన్న కేకలు వేయొద్దు, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, నా భర్త మంచోడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, మీరు ధైర్యంగా వెళ్ళండి అని అంటే, వద్దమ్మా ఇక్కడ నువ్వు వచ్చే మాతో అన్నా కూడా, లేదు నాన్న నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడని అబద్ధం చెప్పి తల్లిదండ్రుల్ని పంపించేస్తుంది. పంపించేసినప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య ఫోటో చూపించి, ఇదిగోనమ్మా ఫోటో చాలా బాగుంది, మీ రాజ్మహల్కి మహారాణిలా ఉంటుంది అని చెప్పినప్పుడు, మరి నా కొడుక్కి ముందు పెళ్ళయిందని చెప్పావా, ఇవన్నీ చెప్పావా అని అడిగితే, అన్నీ చెప్పానమ్మా, అన్నిటికీ వారు అంగీకరించారు, మీరు చెప్పే సమాధానము వారికి తెలియచేయాలి నేను అని అంటే, సరే నా కొడుకు వచ్చిన తర్వాత ఆలోచించి నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ పెళ్ళిళ్ళ పేరయ్యని పంపించేస్తుంది. అయితే ఇంతలో మరి శారద వంటగదిలోనికి వెళ్ళి వంట చేసి వస్తూ ఉంటుండగా ఆ వంట మనిషి అయినటువంటి ఆ సావిత్రమ్మ ఉంటుంది. వెంటనే సావిత్రమ్మ, అమ్మగారు, చిన్నమ్మగారు మీరు చాలా పని చేస్తున్నారు, మీరు వచ్చిన తర్వాత మాకు చేతి నిండా పని లేకుండా ఉంది, మీరెందుకు అమ్మగారు, మేమందరము ఉన్నాం కదా అని అంటే, ఏమీ కాదులే అని అంటూ 4 అడుగులు వేస్తుంది. ఇంతలో సావిత్రమ్మ వెళ్ళి, అమ్మగారు, చిన్నమ్మగారు చాలా నీరసంగా ఉన్నారు, ఏమైందో తెలియదు, ఒకసారి డాక్టర్ చూపించండి అని చెప్తుంది ఆ ఇంటి పని మనిషి. అంతలోనే ఉన్నట్టు ఉండి మరి ఈ యొక్క శారద కళ్ళు తిరిగి పడిపోతుంది, తిరిగి సృహ లేకుండా ఉంటుంది. వెంటనే ముఖం మీద నీళ్లు చల్లుతారు, అయినా కూడా మరి లేవదు. అంతలోనే మరి శారద భర్త వస్తాడు, ఆకాష్ వచ్చినప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే, అయ్యగారు మరి అమ్మగారు పొద్దున్నుంచి కూడా ఇలానే ఉన్నారు అని చెప్పినప్పుడు, డాక్టర్కి ఫోన్ చేస్తాను అని అంటే, ఎందుకురా డాక్టర్కి ఫోను, చిన్నదానికే కాసేపటికి అదే లెగుస్తుందిలే అని అంటే, ఏంటమ్మా అసలు మాట్లాడట్లేదు కదా, నువ్వు డాక్టర్ కూడా ఫోన్ చేయొద్దంటావేంటి అని అయినా కూడా తల్లి మాట కొట్టేసి మరి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చి మరి చెకప్ చేసి, ఆమె చాలా బలహీనంగా ఉంది, ఈమెకి రెస్ట్ కావాలి, రెస్ట్ లేకుండా ఉంది ఈమె శరీరం అంతానే, కాబట్టి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈమె తల్లి కాబోతుంది అని చెప్తాడు డాక్టర్. వెంటనే రాజేశ్వరమ్మ గుండెల్లో రాయిపడినట్టు అయిపోతుంది. ఆకాష్ మాత్రం మనసులో సంతోషిస్తాడు కానీ తల్లికి భయపడతాడు. భయపడి ఏమాత్రము కూడా మరి ముఖంలో ఎక్స్ప్రెస్ చేయడు. ఆకాష్, నువ్వు అది మరి తల్లి కాబోతుంది అంటే నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది.
లేదమ్మా, ఆడపిల్ల పుడుతుందని చెప్పావు కదా, ఆడపిల్ల పుడితే మరి రాజమహల్కి వారసుడు ఉండడు కదా, అందుకనే నా మనసులో సందేహం మొదలైంది అని అంటాడు. అవునరా, ఇది గర్భవతి కాకూడదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అబార్షన్ చేయించేద్దారి అని అంటుంది. ఆ మాటకి అంగీకరించడు. కొంతసేపు అయిన తర్వాత మరి శారదమ్మ లెగుస్తుంది. ఓపిక తెచ్చుకొని లెగిసి మరి అలాగే కొంచెం పాలు ఇస్తే తాగి పని మనిషి మళ్ళీ రెస్ట్ తీసుకుంటూ మావయ్య గారి గదిలోనికి వెళ్ళి, మావయ్య గారు మీరు తాతయ్య గారు కాబోతున్నారు, నేను తల్లి కాబోతున్నాను అని అంటే, చాలా సంతోషం తల్లి, నువ్వు చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు కూడా నువ్వు చల్లగా ఉండాలమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి, ఆ రాక్షసి బారి నుంచి ఆ భగవంతుడు నిన్ను రక్షించాలని, నీ భర్త మనసు మార్చాలని నేను ఆ భగవంతుడికి రోజు పూజ చేస్తున్నాను. కాబట్టి నా ప్రార్థన ఆ దేవుడు మొర్ర విని నీకు న్యాయం చేస్తాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ఇలాంటి సమయంలో ఆనందంగా ఉండాలి అని చెప్పినప్పుడు, అలాగే మావయ్య గారు మీ యొక్క దీవెనలు ఉంటే సరిపోతుంది, నాకు ఎంత కష్టమైనా నేను భరిస్తాను అని చెప్తుంది. ఇలా ఉంటుండగా మరి నెలలు నిండుతాయి. మరి భర్త నేను దూరంగానే ఉండమని చెప్తుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా ప్రేమ చూపించకుండా తన కొంగు పట్టుకుని తిప్పించుకుంటూ కొడుకు తనతోనే సమయం గడపాలని, తనతోనే ఉండాలని ఆలోచిస్తూ ఉండే దుర్మార్గపు మరి ఆలోచనలు ఆలోచిస్తూ ఉండేటటువంటి ఆ రాజేశ్వరమ్మ అలానే ఉంటుంది. కొడుకు కూడా తను చెప్పిన మాట ఏమాత్రము కూడా జవదాటకుండా మరి ఉంటూ ఉంటాడు. అయితే నెలలు నిండుతాయి. మరి శారదమ్మకి నొప్పులు వస్తాయి. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు 2 కమల పిల్లలు పుడతారు. 2 మగబిడ్డలే పుడతారు. వెంటనే హాస్పిటల్ నుంచి మరి మామగారు తీసుకువెళ్తారు, పని మనుషులతో పాటు వెళ్తారు. అయితే వెంటనే ఫోన్ చేసి, మరి రాజేశ్వరి నీ కోడలికి 2 మగబిడ్డలు పుట్టారు, 2 వారసులు పుట్టారు నా ఇంటికి అనగానే దాని మనసులో మరి దురాలోచనలు వస్తాయి. ఇది నిజంగా నా కొడుక్కే కన్నాదా, ఇలాంటి ఆలోచనలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆపు రాజేశ్వరి, నీ ఆగడాలకి పునఃస్టాప్ పెట్టకపోతే నేను చాలా యాక్షన్ తీసుకోవలసి ఉంటుంది. దేవత లాంటి ఆ కోడల్ని ఎన్నో నిందల పాలు చేస్తావు, ఎన్నో బాధలు పెట్టావు, ఎన్నెన్నో అవమానించావు, అయినా ఓర్చుకుని నిలబడింది. ఈరోజు నా కొడుకుకి 2 మగబిడ్డలు ఇచ్చాడు అని అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆ స్వామీజీ ఆడపిల్లే పుడుతుందని చెప్పాడు, కాబట్టి ఆడపిల్లే పుట్టాలి, ఇది నిజంగానే దాని బిడ్డలేనా, ఏదైనా జరిగిందా అని చెప్పి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే 2 మగబిడ్డలను కన్నాదో కొంత ప్రేమ అనేది కలుగుతుంది ఆకాష్కి. కలిగి హాస్పిటల్కి వస్తాడు, భార్య దగ్గరికి వస్తాడు, బిడ్డల్ని చూస్తాడు, మరి మనసులో నవ్వుకుంటాడు, సంతోషిస్తాడు. కానీ పైకి తల్లికి భయపడి ఏమాత్రము కూడా ప్రేమను చూపించడు బిడ్డలపైన, భార్య పైన. అయితే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి మరి ఆ 2 బిడ్డల్ని తీసుకుని ఇంటికి వచ్చేసినప్పుడు ఆ యొక్క ఇంటి పని మనిషి దిష్టి తీసి లోపలికి రమ్మంటది. గదిలోనికి వెళ్ళి పడుకుంటూ ఉన్నప్పుడు మరి రోజుకి డ్యూటీకి వెళ్ళొస్తూ ఉంటాడు ఆకాష్. ఆ బిడ్డల ఏడుపు వినపడి ఆ గదిలోనికి వెళ్ళి ఒక బిడ్డని ఎత్తుకుంటాడు. ఆ బిడ్డని ఎత్తుకోగానే తన రోమాలు లేచి నిలబడతాయి, నిక్కు పొడుస్తూ ఉంటాయి. వెంటనే మరి ఈ యొక్క బిడ్డలు నా రక్తం పంచుకున్న బిడ్డలని మరి కొంత ప్రేమ మరి చూపిస్తాడు, భార్య పైన చూపిస్తాడు. ఏమండి, ఇప్పటికైనా మీ మూఢనమ్మకాలు ఆపారా, లేదంటే నమ్ముతున్నారా అని అన్నప్పుడు, ఏమో మా అమ్మ మాత్రం నమ్మట్లేదు, మరి నాకు ప్రేమ ఉంది, కానీ ఆ స్వామీజీ ఎందుకు అలా చెప్పాడు అని అంటే అప్పుడు మామగారు మరి ప్రయత్నం మొదలు పెడతాడు. ఎవడా స్వామీజీ, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని ఆ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టి వాడు ఎక్కడుంటాడు అన్ని విషయాలు కనుక్కొని మరి కొడుక్కి అన్న విషయాలన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు మరి రోజుకి కూడా ఆకాష్కి భార్య పైన, బిడ్డలపైన ప్రేమ అధికమైపోతూ ఉంటుంది. ఆ యొక్క సన్నివేశాన్ని ఈ రాజేశ్వరమ్మ చూడలేదు. తనకి కొడుకు ప్రేమ దక్కట్లేదని ఆ ఈర్ష్య స్వభావం ఇంకా పెరిగిపోతుంది. ఏమాత్రము కూడా మరి కోడల్ని కానీ మరి అలాగే మనవల్ని కానీ చూడటానికి ఆ గదిలోనికి కూడా రాదు. అయితే ఎలా అయితే
ఆ యొక్క దొంగ స్వామిని ఆకాష్ పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకొస్తాడు. బుడబొక్కలోడు వేషం వేసుకుని రోడ్లంటా తిరుగుతూ ఉంటే వెంటనే వాడిని ఇంటికి లాక్కొచ్చి, ఎందుకు అలా చెప్పావు అంటే, నేను డబ్బుల కోసం చెప్పాను అయ్యగారు, మీ అమ్మగారే అలా చెప్పమని నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పినప్పుడు తల్లిని అసహించుకుంటాడు. మరి ఎంతో నీచంగా మాట్లాడతాడు. అసలు నువ్వు తల్లివేనా? కొడుకు జీవితంలో ఇంత అన్యాయం చేయాలనుకున్నావా? భార్యని బిడ్డల్ని దూరం చేయాలనుకున్నావా? నువ్వు ఒక తల్లివేనా? నీ ఇల్లులో మాతృత్వం ఏమాత్రము కూడా లేదు, రాక్షసత్వం మాత్రమే ఉంది అని అసహించుకొని మరి తల్లిని దూషించి ఆ స్వామీజీ, దొంగ స్వామీజీని గట్టిగా కొట్టి, ఇంకెప్పుడు ఎవరి కాపరాల్లోనూ స్విచ్చులు పెట్టడానికి చూడకు అని అంటే, అయ్యగారు మీ కాళ్ళకి దండం పెడతాను, నేను బ్రతుకుదేరువు కోసం రోడ్లంట ఏదో వేషం వేసుకుని తిరుగుతూ ఉంటే మీ అమ్మగారే నా వేషం మార్చి ఇలాగ వేయించి డబ్బులు ఇచ్చి నా కొడుక్కి, నా కోడలికి, నా భర్తకి ఇలా చెప్పమనే చెప్పింది అని చెప్పినప్పుడు వెంటనే వాడిని గట్టిగా కొట్టి గుమ్మం బయటకి తోసేస్తారు మామగారును అలాగే కొడుకు కూడాని. ఎప్పటి నుంచి కూడా తల్లిని అసహించుకుంటాడు, ఎంతో దూషిస్తాడు. భార్య మీద అధికమైన ప్రేమ, బిడ్డల మీద అధికమైన ప్రేమ. అప్పుడు శారదమ్మ అంటుంది, ఏమండి ఇప్పటికైనా నమ్మారా అంటే, అవును శారద, నేను చాలా అన్యాయం చేశాను, ద్రోహం చేశాను, మా అమ్మ మాటలు విని నిన్ను ద్వేషించాను, నువ్వైనా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, నన్ను క్షమించుమని భార్యను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే ఈ మార్పు కోసమేనండి ఇన్నాళ్ళు నేను చూశాను, మీరు మారారు, నాకంతే సంతోషము అని చెప్పి అత్తయ్య గారు కూడా ఏదో ఒక రోజు మారుతారండి, ఆమెను ఏమాత్రము దూషించకండి అని మంచి మనసుతో చెప్తుంది. ఈలోపు గదిలోనికి వెళ్ళి తలుపెట్టుకొని మరి తను ఏం చేస్తుంది అంటే ఒక పాయిజన్ తీసేసుకుని ఎందుకు నా జీవితం అనుకుని రాజేశ్వరమ్మ తీసుకున్నప్పుడు వెంటనే తలుపులు పగలగొట్టి తీసుకుని వెళ్తారు హాస్పిటల్కి. తీసుకుని వెళ్ళినప్పుడు బిడ్డలిద్దరినీ కూడా పనివాళ్ళకి అప్పచెప్పి గబగబా శారదమ్మ పరిగెత్తి మరి డాక్టర్లకి దండం పెట్టి నా అత్తగారిని బ్రతికించండి అని ఎంతో మరి ప్రాధాయపడి ఆమెకి ఎన్నో సేవలు చేసి ఆమె బ్రతికేలా చేస్తుంది. కొడుకు, భర్త ఇదంతా గమనిస్తూనే ఉంటారు. గమనించి అప్పుడు తను మరి పాయిజన్ అంతా కక్కించి తన్ని నార్మల్ మనిషిగా చేసినప్పుడు అప్పుడు చేతులెట్టుకుని కోడల్ని దండం పెట్టి, క్షమించమ్మా, నీకు చిన్నదానివైనా చేతులెత్తి దండం పెడుతున్నాను, అహంకారంతో బ్రతికాను, అహంకారమే నన్ను నాశనం చేసింది, ఇంతవరకు కూడా నిన్ను ఏమాత్రము కూడా ఒక మనిషిగా కూడా చూడలేదు, ఎందుకు నాకు ఇంత సేవ చేసావు అంటే, అత్తమ్మా మీరు మారాలి అనుకున్నాను కానీ ఎప్పుడూ కూడా మీరు చావాలి అని నేను ఏ రోజు కూడా అనుకోలేదు, మీలో మార్పును కోరుకున్నానే తప్ప మరి మీ యొక్క నాశనాన్ని నేను ఎప్పుడూ కోరుకోలేదు, మీరు మంచిగా బ్రతుకుతే నాకు అంతే చాలు, ఇదిగో మీ మనవలని ఇద్దరు బిడ్డల్ని తీసుకొచ్చి తన చేతిలో పెట్టి పేర్లు కూడా మీరే పెట్టండి అన్నప్పుడు పేర్లు కూడా నాతోనే పెట్టిస్తున్నావని ఆ కోడలతో ముందు పశ్చాత్తాపంతో నిలబడి, ఈ రాజమహల్కి మహారాణివు నువ్వే శారదా, నువ్వే గెలిచావు, నా అహంకారం కానీ నా యొక్క ధనం కానీ ఏమీ కూడా నాకు కూడా రాదని నేను తెలుసుకున్నాను, మానవత దృక్పథంతో నువ్వు మెలిగావు, ఎంతో అనుకువతో మా కుటుంబం అంతా గెలుచుకున్నావు అని చెప్పి సమస్తము నీకే అప్పచెప్పుతున్నాను, ఈ బిడ్డలకి నానమ్మగా నేను సేవలు చేసుకుంటూ బ్రతికేస్తాను, ఇక నాకు అది సరిపోతుంది అని చెప్పి ఆమె కూడా సంతోషంగా చక్కగా అంగరంగ వైభవంగా ఊరందరినీ, బంధువుల్ని అందరినీ పిలిచి ఆ యొక్క ఉయ్యాల ఫంక్షన్ ఎంతో సంతోషంగా చేస్తుంది. అంతేకాకుండా కోడల్ని తన కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఈ సంతోషంలో ఆకాష్ తన మామగారు కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా మరి శారదకు తెలియకుండానే అత్తవారింటికి వెళ్ళి ఆకాష్ అత్తమామలకి జరిగిందంతా చెప్పి బారసాల ఫంక్షన్కి పిలుస్తారు. ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు రాజేశ్వరమ్మ వారిని ఎంతో సత్కరించి క్షమాపణ అడిగి మరి వారిని ఎంతో సన్మానించి పంపిస్తుంది. ఈరోజు నుంచి మీ కూతురు కోడలు కాదు, నాకు కూతురు కంటే ఎక్కువే అని చెప్పి అత్త కోడలు కుటుంబం అంతా కూడా ఆ ఇద్దరు బిడ్డలతో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు.
చూసారు కదండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అహంకారము, గర్వము అనేది ఏది కూడా పనికిరాదు. అనుకువతో నువ్వు మెలిగినప్పుడే నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. భార్య నుండి మెట్టినింటికి ఎందుకు వస్తుంది? భర్త ప్రేమను పొందుకోవాలి, ఆ ఇంటిని మరి తను హ్యాపీగా ఉంచాలి అనుకుంటుంది. అంతేకాకుండా కొడుకు ప్రేమను తల్లే పొందాలి అంటే ఆ యొక్క ఇంకెందుకండి కొడుక్కి వివాహం చేయడం. కాబట్టి వివాహం అయిన తర్వాత తల్లిగానే ఉండాలి తప్ప ఆ ప్రేమను భార్య పొందుకోవాలి. తల్లిని తల్లిగా గౌరవించాలి, ప్రేమించాలి, ఆమెను ఆదరించాలి. కానీ భార్యతో సంతోషించకూడదు అనే ఆంక్షలు పెడితే మరి మెట్టినింటికి వచ్చిన ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది. కాబట్టి దీనిలోని మోరలు ఆ తల్లి భార్యాభర్తలు ఇద్దరినీ కలవనివ్వకూడదు అనుకుంది. కానీ ఆమె యందు భగవంతుడుండి ఆమెను ప్రేమించేటటువంటి రోజునిచ్చాడు. ఆమె ఆ మహల్కి యువరాణిగా ఉండేటటువంటి ఆ యొక్క అధికారాన్ని కూడా ఆ భగవంతుడు అనుగ్రహించి ఆ రాజేశ్వరమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాడు. ఈ స్టోరీ తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి.